ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, శిరస్సై ఉన్న క్రీస్తులో అవయములుగా ఉన్న మనము శిరస్సై ఉన్న క్రీస్తుకు లోబడి పనిచేయు వారమై ఉన్నాం. ప్రతి వారు వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి పనిచేయుచూ ఉన్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం గమనిస్తే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను. అంతేకాక ఇక్కడ ఆయన పని చేయించు శిరస్సుగా ఉన్నాడు. శరీరంలోని ప్రతి అవయమునకు మేలు కలిగించు శిరస్సై ఉండి ప్రతి క్రైస్తవునికి ఏదో ఒకటి అనుగ్రహించబడి ఉన్నది. మానవ శరీరంలో ప్రతి అవయము నేరుగా శిరస్సు ఆధీనంలోనున్న ఎడల అవయములన్నీ సర్వ శరీరము క్షేమార్థమై సమిష్టిగా పనిచేయును. అదే విధముగా క్రీస్తు శరీరములోని సభ్యులందరూ క్రీస్తు ఆధీనంలో ఉండిన ఎడల శరీరము అభివృద్ధి చెంది ప్రేమలో పెంపారును. ఒకే శరీరములోని అవయవాలుగా, స్థానిక శరీరంలోని అవయవాలుగా మనము ఒకరికి ఒకరము చెందిన వారం, ఒకరిపై మరొకరు ప్రభావము చూపిస్తాము. మనకి పరస్పరము అవసరము ఉంది. శరీరంలోని ఒక భాగము మరొక భాగమును కలుపుతుంది, అది అతుకుతుంది. అలాగే ప్రేమ కూడా ఒకరినొకరిని అతికిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఐక్యముగా పనిచేయుచుండగా సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.